ఒకసారి కానీ మనం చూస్తే అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో కేజీపీవీలో రిజల్ట్స్ కానివ్వండి, అడ్మిషన్స్ కానివ్వండి, ఏ రాష్ట్రంలో లేని విధంగా మనం చేయగలుగుతున్నాం అధ్యక్ష. రిజల్ట్స్ కూడా చూస్తే గడిచిన 2-3 సంవత్సరాలు రిజల్ట్స్ మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. ఇతర రాష్ట్రాల్లో కేజీబీవీలో అడ్మిషన్స్ జరగట్లేదు అధ్యక్ష, కానీ ఆంధ్ర రాష్ట్రంలో పోటీతో ఈరోజు అక్కడ అడ్మిషన్స్ జరుగుతున్న విషయం మనందరం చూస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు కేజీబీవీ కార్యక్రమం అనేది, ఈ ప్రోగ్రామ్ అనేది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే 40% ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుంది అధ్యక్ష. సో మనం ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, జీతాలు పెంచాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంత ముందలే అంటే 3 రోజుల క్రితమే ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. కేంద్ర ప్రభుత్వంతో మేము సంప్రదింపులు చేస్తున్నాం. మాకు అవుట్లే పెంచమని నేను ఆల్రెడీ వాళ్ళని కోరటం కూడా జరిగింది. దానికి అనుకూలంగా మంత్రి గారు కూడా స్పందించారు అధ్యక్ష. గతంలో అన్నట్టు ఇప్పుడు ఎంటీఎస్ అనేది పెద్దలందరూ కోరారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. సుమారుగా 11,000 మంది ఈ వ్యవస్థలో పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది 11,000 మందికి సంబంధించిన విషయం. ఇది ఒకరికో ఒక 500 మందికి సంబంధించిన విషయం కాదు. సో ఆర్థికంగా మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసిన తర్వాత, వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే మనం ఇది అమలు చేయగలుగుతున్నాం. ఈ మ్యాటర్ ఆల్రెడీ హైకోర్టులో సబ్జుడిస్ అధ్యక్ష, హైకోర్టులో ఈ పిటిషన్ కూడా ఇప్పుడు వాళ్ళు పిలుస్తాం జరుగుతుంది. అక్కడ పిటిషన్ని రివ్యూ చేస్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ పిఏబి కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన తర్వాత తప్పనిసరిగా జీతాలు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ సభ్యులు ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. 100% రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. వాళ్ళ జీతాలు పెంచాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం పైన, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అది చెప్తూ నేను గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే, ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే ఎక్కువ జీతాలు చెల్లిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇతర రాష్ట్రాల కన్నా మనం ఎక్కువ ఇస్తున్నాం. చేయాల్సిన అవసరం ఉంది. నాకు ఇది అవగాహన ఉంది. గౌరవ సభ్యులు కూడా నన్ను కలుస్తాం జరిగింది. అందుకే నేను ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిసినప్పుడు మాకు బడ్జెట్ పెంచమని నేను కోరటం కూడా జరిగింది అధ్యక్ష. అది తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేస్తాను గౌరవ సభ్యులు తెలియజేస్తున్నా. అంతేకాకుండా డిఎస్సి గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. గతంలోనే గత సంవత్సరంలోనే 16,000 మంది ఉపాధ్యాయుల్ని మనం నియమిస్తాం జరిగింది. ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. చెప్తాను చాలా తేలికైంది అధ్యక్ష. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ జోనల్ రీనోటిఫికేషన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, రీనోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఉగాదికి మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 1399 అండి. వైసీపీ ఎమ్మెల్యే గారు రాలేదు. ఆన్సర్ చెప్పి డిఫరెంట్గా భావించగల కోరుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ 1153 ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో ప్రశ్నకి సమాధానం అనుబంధం 1లో వివరాలు ఉన్నాయి. మూడో ప్రశ్నకి సమాధానం అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్స్లో ఉన్న క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము రీఅసెస్ చేస్తాం జరుగుతుంది. ఆ పనులని ఫేజ్డ్ మేనర్గా మేము పూర్తి చేస్తాం. అతిథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏపీ మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన వెంటనే ఏపీ మళ్ళీ ఊపిరి అనేది పీల్చుకుంటుంది అధ్యక్ష. మనం చూస్తుంటే లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాక డొక్క సీతమ్మ భోజనం పథకం అనేది ప్రవేశపెట్టారు. అయితే ఇది